ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న సారీస్ వచ్చేసి మనకి సమ్మర్ స్పెషల్ డిస్కౌంట్ సేల్ అనమాట. ఇవి వచ్చేసి లెనిన్ కాటన్ సారీస్, ప్యూర్ లెనిన్ అనమాట. చక్కగా మీకు హ్యాపీగా జస్ట్ మన షాంపూ వాష్ చేసుకోవచ్చు, స్టాక్ పెట్టుకోవచ్చు. సమ్మర్లో హ్యాపీగా బయటకు వేసుకెళ్ళే శారీస్ అనమాట. నిజంగా 2500 రూపీస్ శారీస్ సేల్. మేము ఈరోజు వచ్చి పెట్టే కాస్ట్ వచ్చేసి మీకు 1000 రూపీస్ డిస్కౌంట్ సేల్ అనమాట. ఎందుకంటే మనకి సమ్మర్ స్పెషల్ అనమాట. సో ఇప్పుడు చూసారు కదా, చాలా చక్కగా ఉంటుంది. ఏ శారీ అయినా కూడా మీకు హ్యాండ్లూమ్లోనే వస్తుంది, కానీ మనం స్టార్చ్ అయితే పెట్టుకోవాలండి. నలిగినట్టుగా ఉంటుంది. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ప్రతి శారీ కూడా మీకు బాడీ ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట. చక్కగా మనం పెట్టే రేటుకి, మనం పెట్టే బడ్జెట్కి ఆ శారీ హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఎందుకంటే మీకు 1000 రూపీస్ 1100 రూపీస్ డిస్కౌంట్ సేల్ పెడుతుంది అనమాట. ఎవరో మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది, హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట. ఏతో సంబంధం లేకుండా కాలేజీ లెక్చరర్స్ కూడా, టీచర్స్కి, లెక్చరర్స్కి, ఎనీ ప్రొఫెషనల్స్ వాళ్ళకి కూడా హ్యాపీగా చక్కగా కూల్గా లైట్ వెయిట్లో చాలా స్టైలిష్గా ఉండే శారీస్ అనమాట. మిస్ అవ్వకుండా చూడండి. సో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ లెనిన్ శారీ చుట్టానికి ఇలా ఉంటుంది, కానీ చాలా హాయిగా ఉంటుందండి. ఇలా పడితే అలా వేసేసుకోవచ్చు స్టైల్గా. మీకు చూడండి, క్లాత్ చూడండి, ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ప్యూర్ లెనిన్ అనమాట. ఓకే, ప్రతి శారీ కొంచెం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఎస్, మంచి పిస్తా గ్రీన్ చూడండి, చక్కగా ఎంత బాగుందో. ప్యూర్ కాటన్, ప్యూర్ కాటన్లో మీకు ఆ కాస్ట్కి ఎవ్వరు ఇవ్వరండి. నేను కావాలని సమ్మర్ స్పెషల్ డిస్కౌంట్ సేల్ అన్నట్టుగా కావాలని పెడుతున్నాను అనమాట. చూడండి, మంచి పిస్తా గ్రీన్. ఇదంతా కూడా మీకు థ్రెడ్ వీవింగ్ అనమాట. పైన కింద బోర్డర్ కూడా ప్లెయిన్ వస్తుంది అనమాట. మీకు ఆ ట్రెజర్ చూస్తేనే అర్థమైపోద్ది మనకి క్వాలిటీ ఏంటి అనేసి. ఓకే, పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ ఏమొచ్చిందో చూద్దాం. సేమ్ బ్లౌజ్, రన్నింగ్ బ్లౌజ్. మీకు ఈ రన్నింగ్ బ్లౌజ్ ఉంచుకోవచ్చు. అంటే కొంతమంది లావుగా ఉంటాము, మాకు కట్ చేయకుండా అలా వేసేసుకోవచ్చు. కట్ చేయకుండా అలా ఉంచేసుకొని చక్కగా మీకు ఆరెంజ్లో కాటన్ బెనారసి బ్లౌజ్ తీసుకున్నారంటే సూపర్గా ఉంటుందండి. అసలు చెప్పే పనే లేదు, నిజంగా చెప్తానండి. ఏ ప్రొఫెషనల్స్ వాళ్ళైనా తీసుకోవచ్చు. శారీస్ చాలా చక్కగా షాంపూ వాష్ చేసుకోండి, స్టార్చ్ పెట్టుకోండి. అసలు శారీకి ఉన్న అందం ఒక్కసారి మీరు ఊహించుకోండి, సూపర్గా ఉంటుంది అనమాట. ఎవరు మిస్ అవుతారు. 2500 రూపీస్ శారీస్, 14,000 కాదండి, సారీ చెప్పి 14,000కి వెళ్ళిపోతున్నాను. 1450 రూపీస్. ఓకే, ఎవరు మిస్ అవ్వకుండా హ్యాపీగా తీసేసుకోండి. నెక్స్ట్, యాక్చువల్గా ఇది కడదాం అనుకున్నాను, కానీ నా బ్లౌజ్ సెట్టింగ్ అవ్వలేదు. చూడండి, శారీ కట్టే స్టైల్లో కట్టాలండి. ఇలాంటివి మీరు చూసే కన్నా కూడా ఇలాంటి చాలా స్టైల్గా కట్టుకుంటే సూపర్గా ఉంటుంది. మంచి బ్లౌజ్ వేసుకోవాలన్నమాట. దీనికి ఒక మంచి బెనారసీ బుట్టి బ్లౌజ్ వేసుకున్నా సూపర్గా ఉంటుంది. చూడండి, మంచి హాఫ్ వైట్కి చెక్స్గా పైన కింద వచ్చేసి కల్నాత షేడ్. అండ్ మీకు పళ్ళు పాటు వచ్చేసి ఇది వస్తుంది. ఇది పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ స్కై బ్లూ బాడీకి అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇది అనమాట. మీరు వేస్తే వేసుకోండి, లేదంటే వేరే బ్లౌజ్ సెట్ చేసుకోండి, అది మీ ఇష్టం. ఇది వేసుకోవచ్చు అండి, హ్యాపీగా వేసేసుకోవచ్చు. శారీ కాస్ట్ వచ్చేసి 1450 రూపీస్. మీకు మంచి డిస్కౌంట్, ఎవరో మిస్ అవ్వకుండా హ్యాపీగా తీసుకోండి. ప్యూర్ లెనిన్ హ్యాండ్లూమ్స్ అనమాట. మనం ఎప్పుడో ఫ్రెండ్లీ బడ్జెట్ పెట్టేది ఎప్పుడో ఒక్కసారి, అలాంటప్పుడు ఆ పెట్టిన అప్పుడైనా సరే మీరు ఎవరు మిస్ అవ్వకుండా చూసుకోండి. శారీ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. బాడీ ఒకసారి చూపిస్తాను. శారీ టోటల్గా బాడీ ఇలా ఉంటుందండి. ఇది పైన ఒక హాఫ్ పార్ట్, కింద ఒక హాఫ్ పార్ట్. ఇవి కూడా డిజైనర్ వేర్లో కట్టే స్టైల్లో సింగిల్ స్టెప్ అలా వేసేసుకొని వెళ్ళిపోండి, ఎంత స్టైల్గా ఉంటుందో. పైన వచ్చేసి కింద పైన మీకు ఒక బ్లాక్ ఏమో కింద సిల్వర్, అండ్ కింద పైన కలర్ కింద కలర్ అనమాట. చాలా బాగుంది, లైట్ వెయిట్లోనే ఉంటుంది. ఇవి వచ్చేసి పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ ఏమొచ్చిందో చూద్దాం. బ్లౌజ్ హాఫ్ హాఫ్ అండి. మీరు బాడీ కొట్టేసుకోవచ్చు, హ్యాండ్స్ కొట్టేసుకోవచ్చు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. అంటే ఎలా అయినా వేసుకోవచ్చు. లేదు మేము ఏదైనా మన బయట ఏదైనా సెట్ చేసుకుంటామంటే సెట్ చేసుకోవచ్చు. శారీ వచ్చేసి ఇలా ఉంటుంది మీకు శారీ. ఓకే, ఇవి డిజైనర్ వేర్గా చాలా స్టైల్గా ఉంటుందండి. రెగ్యులర్గా ఎప్పుడు ఉండే ఫ్లవర్స్ అవి ఇవి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ వేసే స్టైల్లో వేస్తే ఇలాంటి శారీస్కి చాలా అందం వస్తుంది. 1450 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్కి ఇది చూడండి, ఇది ఇక్కత్ డిజైన్ అనమాట. మంచి గ్రీన్ కలర్కి కల్నేత ప్లెయిన్ వస్తుంది. టెంపు క్లియర్గా ఉందా. అది పళ్ళు వచ్చేసి మీకు ఇక్కత్ డిజైన్ అండ్ బ్లౌజ్ కూడా రన్నింగ్ సేమ్.
టాజెస్ కూడా వేయించుకునే పర్లేదండి. మనం ఇంట్లో ఏదైనా బ్లూ బ్లౌజ్, బెనారసీ బ్లౌజ్, ఏదైనా మామూలు కాటన్ బెనారసీ కానీ లేదంటే ఏదైనా బ్లౌజ్ కూడా ఉంటే దీని మీద వేసేసుకోవచ్చు. ఒక జస్ట్ స్కాల్ వేయించుకుని సరిపోతుంది. కాంబినేషన్ ఎంత చక్కగా ఉందంటే అది ఈ వేసే స్టైల్లో వేయాలండి ఇలాంటి శారీస్ మాత్రం. యాక్చువల్గా నేను అనుకోలేదు ఈ శారీస్ చేస్తాను అని వీడియో. మనకి ఇంకా చూడగానే నాకు వైట్ అండ్ బ్లాక్ ఎందుకు భలే నచ్చింది, కట్టేసేసాను అంతే. ఇదిగోండి మంచి బ్లూ కలర్, మంచి ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ అనమాట. పైన కింద వచ్చేసి జరీ బార్డర్ అండ్ పళ్ళు వచ్చేసి లైన్స్. దీనికి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్. దీనికి ఏదన్నా మంచి హాఫ్ వైట్ బ్లౌజ్ ఏదన్నా ఉంటే వేసుకుంటే దీనికి ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. చిన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చండి. శారీస్ 1450 రూపీస్. ఇది ఒక మోడల్. మీకు ఇంత హాఫ్ చూపించాను కదా, ఇది ఒక మోడల్. ఏది పైన ఇది కింద, ఓకే. మీరు హైట్గా ఉన్నది తీసుకోండి, చాలా స్టైల్గా డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటి కిట్టీస్కి వాడుకోండి. మనం పెట్టే కాస్ట్ ఎంత, 1450. శారీ ఉండడానికి డిజైనర్ వేర్గా సూపర్గా ఉంటుంది. ఇది పైన వచ్చేసి పెసర గ్రీన్, కింద వచ్చేసి ఎల్లో కలర్, కొంచెం డిజైనర్ వేర్ స్టైల్ అనమాట. ఇదిగోండి ఇలా వస్తుంది. అండ్ పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి హాఫ్ వస్తుంది. శారీ అయితే చాలా బాగుంది. ఇది ఒక మోడల్. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ పంపించారులేండి. ఇది ఒకటి బ్రిక్ రేట్లో అనమాట. కింద పైన గంగాజ ఏమైంది అది కిందకి చూపించాను. రోజు కాస్ట్లీ చూపించి ఇవి నాకు అసలు చూపించాలన్నా కూడా చూడండి. బ్రిక్ రేట్ పైన కింద అండ్ టెంపు బార్డర్ అంటే గంగా జమున స్టైల్ అనమాట. ఇది ఒక కలరు, అదొక కలరు, చక్కగా థ్రెడ్ వీవింగ్ అండ్ బ్రిక్ రెడ్. పళ్ళు వచ్చేసి గ్రీన్, థ్రెడ్ వీవింగ్ అండ్ బ్లౌజ్ కూడా మీకు క్రీమ్ కలర్. ఓకే, బాగుంది కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇది గంగా జమున బార్డర్లో ఇది ఒకటి అనమాట. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్లో చక్కగా థ్రెడ్ వీవింగ్ అనమాట. చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడు జరీ లేనా అనుకునే వాళ్ళందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఆరెంజ్ కలర్ అండ్ పింక్, అంటే ఆరెంజ్ పైకి వస్తుంది అనుకుంటా. మంచి పాచే గ్రీన్, పళ్ళు కూడా మీకు ఆరెంజ్ కలర్. ఈ సమ్మర్లో టెంపుల్స్కి అట్లా వెళ్ళినప్పుడు హాయిగా ఉంటుందండి ఇలాంటి. చూడండి ఎంత బాగుందో. ఓకే, థ్రెడ్ వీవింగ్ బుట్టీస్ అంతా కూడా. పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్. 1450 రూపీస్. నేను మర్చిపోయి మీరు నిజంగా నమ్ముతారు లేదా 14,000 అని వచ్చేస్తుంది. ఇది ఒక మోడల్. ఇది కొంచెం ఫాస్ట్గా మీరు చూడగానే కన్ఫర్మ్ చేసేసుకోండి. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో పెట్టినప్పుడు ఉండవండి శారీస్. ఇది చూడండి కలర్ మంచి ఏమన్నాలి, కలర్ లైట్ లెవెండర్ షేడ్కి చక్కగా డిజైన్ కూడా అంతా మీకు పైతాన్ స్టైల్ వచ్చింది. థ్రెడ్ వీవింగ్. ఇక్కడ వచ్చేసి టెంపు బోర్డర్. పళ్ళు వచ్చేసి ఇలా ప్లెయిన్ అండ్ బ్లౌజ్ కూడా మీకు కల్నత షేడ్ రెడ్. 1450 రూపీస్. మంచి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్, సూపర్ కాంబినేషన్, సూపర్గా ఉంది. ఇదేలో సేమ్ కలర్ కూడా ఇంకోటి ఏదో ఉంది. చక్కగా మంచి మెరూన్ రెడ్కి టెంపు బోర్డర్, కల్నత బ్లాక్, పళ్ళు ఇది. బ్లౌజ్ కూడా మీకు కల్నత బ్లాక్ వస్తుంది. 1450 రూపీస్. ఇది యాక్చువల్గా నేను ఈ శారీ కూడా వేద్దాం అనుకున్నాను, అది టైం లేక బ్లౌజ్ సెట్టింగ్ లేక మార్చుకోండి. ఇది వచ్చేసి ఇదే పైగా, సరే కింద పైన అండి. చూడండి ఎంత బాగుంది కదా, సూపర్. నాకు అసలు బ్లాక్ చూస్తేనే ఎక్కడ టెంప్టేషన్ వచ్చేస్తుంది అనమాట. అసలు ఎంత బాగుందో చూడండి. చక్కగా కింద పైన గంగా జమున బోర్డరు అండ్ కల్నేత పింక్, థ్రెడ్ వీవింగ్. బ్లౌజ్ కూడా మీకు పళ్ళు ఏది వస్తే బ్లౌజ్ కూడా అదే వస్తుంది. ఏంటి వర్షమా గాల. ఇది ఒక మోడల్. బ్లౌజ్ లోపల క్రీమ్, అందుకని మనకి వైట్గా వైట్ వచ్చింది బ్లౌజ్. ఇది పక్కన వైట్ వచ్చింది బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి మంచి మెరూన్ రెడ్. చూడండి, అయ్యో
ఇది శారీ టోటల్. ఇవన్నీ హ్యాండ్లూమ్ అండి. మీకు ఎంత మెత్తగా హాయిగా ఉంటాయంటే అంత హాయిగా ఉంటుంది. బయటికి వేసుకెళ్ళడానికి హోటల్స్ కానీ కిట్టి పార్టీస్కి చక్కగా కాలేజీ లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ ఎన్ని ప్రొఫెషనల్ ఎవరికైనా కూడా హౌస్ వైఫ్స్కి సారీ వాళ్ళ అదే హౌస్ వైఫ్స్ అని చెప్పట్లేదని చాలా మంది నన్ను నవ్విస్తున్నారు కూడా మా ఆంటీ వాళ్ళందరూ. కానీ వాళ్ళకు కూడా ఇంట్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు ఫంక్షన్స్కి. చక్కగా మనం ఇంట్లో అయినా సరే డైలీ కాటన్సే కట్టుకోవాలి, ఇలాంటివి కూడా కట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. లైట్గా స్టార్చ్ పెట్టుకుని కట్టుకోండి. అసలు ఎంత అఫీషియల్గా ఉంటారంటే అంత అఫీషియల్గా ఉంటారు. సరే ఇంకా బ్లౌజ్ అబ్బో ఇది వెరైటీగా వచ్చింది. పళ్ళు వచ్చేసి ఇక్కత్ బ్లౌజ్ ఇక్కత్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్యూర్ కాటన్ అండి. ఇంతకు మించి మనకి ఏం కావాలండి, మనం పెట్టే కాస్ట్ అసలు కాటన్ శారీ రావట్లేదండి ఎగ్జాక్ట్ చెప్పాలంటే. మంచి పింక్ కలర్కి ఇలాంటివి ఇప్పుడు ఒక థర్డ్ కలర్ అనుకోండి, మూడో చీర అనుకోండి కదా, ఇదొకటి బాగుంది చూడండి. అసలు నేను ఇప్పుడు అనిపిస్తుంది అనవసరంగా కాదు, మా కస్టమర్స్కి అనవసరంగా నేను ఇప్పుడు అనుకోను, అంటే చాలా తక్కువ బడ్జెట్ పెట్టుకుంటున్నానా అనిపిస్తుంది. కానీ మీకోసం ఇస్తానండి. మంచి పింక్కి చక్కగా పర్పుల్ అండ్ పళ్ళు. అస్సలు చిన్న పెద్ద లేకుండా కట్టే స్టైల్లో కట్టండి. ఇలాంటి శారీస్ ఎంత బాగుంటుందో. 3 వచ్చాయా? 3 ఉన్నాయి. సేమ్ 3 ఉన్నాయి. కాస్ట్ ఎక్కువ. అది మీకైతే ఛాన్స్ ఇవ్వదు అమ్మాయి అసలు. 3 వచ్చాయంట, కాస్ట్ ఎక్కువ మేడం అని చెబుతుంది. ఇది శారీ వచ్చేసి ఇది మీకు కొంచెం కంచి కాటన్ అంటారు కదా ఆ టైప్ అనమాట. అంటే లెనిన్ లోని కొంచెం ఫ్యాబ్రిక్ ఇంకా బాగుంటుంది. అంటే కొంచెం బయటికి కూడా అంటే బయటికి కొంచెం పార్టీ వేర్ గా కూడా వేసుకోవడానికి శారీ అనమాట. చూడండి ఎంత బాగుందో. కొంచెం లైట్ కనకాంబరం చేయడండి. అంతా కూడా థ్రెడ్ వీవింగ్ అనమాట. సూపర్ గా ఉంది శారీ అయితే. కొంచెం బయటికి అఫీషియల్ గా వేసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది అనమాట. అండ్ పళ్ళు ఇది. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఏనండి. నేనైతే 100% చెప్తున్నాను. రన్నింగ్ బ్లౌజ్ కన్నా కూడా మనం ఏదైనా ఆపోజిట్ సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బెనారసీ కాటన్ లో ఉంటాయి కదా కుర్తీస్, బోల్డ్ వచ్చినాయి కాబట్టి ఏదైనా బ్లౌజ్ సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ శారీ మాత్రం నేను 1800కి ఇస్తానండి. ఎందుకంటే యాక్చువల్గా 3000 శారీ ఇది, అందుకని చెప్పి నేను ఇవ్వలేను, సారీ ఏమనుకోవద్దు. 1800 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి లక్ష్మి 3 ఉన్నాయి అన్నావు కదా, రెండేనా? ఓకే. ఇది ఒక కలర్, ఇది కూడా చాలా నైస్ గా ఉంది కలర్. చూడండి ఇది బాడీ, ఇది పళ్ళు. ఓకే, శారీ చాలా బాగుంది. 1800 రూపీస్ శారీస్ అనమాట ఇవి. చాలా బాగుంది. 1800. ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి, ఇది కలిసి వేరే శారీ పార్సల్ వచ్చినట్టుంది. వేరే శారీ. నెక్స్ట్ ఇది ఇందాక మనం ఈ మోడల్ కూడా చూపించాను. ఇది వచ్చేసి మీకు పికాక్ బ్లూనా ఎమరాల్డ్ గ్రీన్ అంటారు కదా అదనమాట. దానికి వచ్చేసి థ్రెడ్ వీవింగ్ బోర్డర్. మీకు ఇందాక ఇది సేమ్ మోడల్ వేరే కలర్ చూపించాను. ఎలా కనిపిస్తుంది? పికాక్ బ్లూ లాగా కనపడుతుంది. అదే పికాక్ బ్లూ అంటారు, పికాక్ గ్రీన్ దానిలాగా కనిపిస్తుంది. నెమలి పింఛన్లో ఒక పికాక్ గ్రీన్ లాగా వస్తుంది అనమాట. సేమ్ అదే కలర్. కింద బోర్డర్ అంతా థ్రెడ్ వీవింగ్ అండ్ పళ్ళు వచ్చేసి ఇది వస్తుంది, ప్లెయిన్ వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా మీకు బ్లాక్. ఇది వచ్చేసి ఈ డిజైన్ మనం చాలా చేసాము, చాలా నైస్ గా ఉంటుంది కట్టుకున్నా కూడా. చూడండి ఇది వచ్చేసి సీ క్రీమ్, దానికి వచ్చేసి బ్లూ. పళ్ళు చూడండి ఎంత నైస్ గా ఉందో. నిజం అండి, నా మాటలు వినండి. షాంపూ వాష్ చేయండి, చక్కగా లైట్ స్టార్చ్ పెట్టుకోండి, సూపర్ ఉంటుంది. దీని మీద మంచి రాయల్ బ్లూ బనారస్ క్లోజ్ ఏదైనా ఉంటే కనుక వేసేసుకోండి. అసలు శారీ చెప్పే పని లేదు. 1450 రూపీస్. నెక్స్ట్ పీస్ మీకు ఇందాక ఇది 2 వచ్చేయాలి. దీనిలో బ్లాక్ అనుకుంటా మనం చేసాను. చూడండి ఎంత బాగుందో కాంబినేషన్, సూపర్గా ఉంది కదా. దానికి వచ్చేసి పళ్ళు ఇది అండ్ బ్లౌజ్ కూడా మీకు అది గ్రీన్ ఆరెంజ్, కల్నేత ఆరెంజ్ వస్తుంది. ఓకే, ఆ సారీ ఏంటి బ్లౌజ్ చూసావా?
వైటే వైటే. ఓకే, ఇప్పుడు చూపించిన శారీస్ అన్నీ కూడా మనకి సమ్మర్ స్పెషల్ అనమాట, డిస్కౌంట్ సేల్. క్రీమ్ క్రీమా? వైట్గా. ఓకే, ఇది ఒకటి నాకు డౌట్ వచ్చింది బ్లౌజ్, అందుకని ఇవ్వలేదు. కన్ఫ్యూషన్. బ్లౌజ్ ఏంటో. ఓకే, ఎందుకు నేను ఆలోచిస్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ క్రీమ్ ఉంది కదా, ఆ క్రీమ్ ఇక్కడ ప్రింట్ లాగా వచ్చేసిందండి. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మీకు పార్సల్ వచ్చాక మేడం ఇది నాకు అదేంటి అంటారు, మిస్ ప్రింట్ వచ్చిందండి అంటారు. అందుకని నేను చాలా ఇందా నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. చూడండి, కొంచెము ఈ ప్రింట్ వచ్చేసి ఇక్కడ మధ్యలో వచ్చేసింది అనమాట. సో అది మళ్ళీ నేను యాక్సెప్ట్ మీకు ముందు నేను చూపించాలి కదా. ఫస్ట్ కొంచెం ప్రింట్ అనమాట, కానీ శారీ అయితే చాలా బాగుంది, నిజంగా చెప్తున్నాను, సూపర్గా ఉంది. ఇంకెక్కడ రాలా, అది ప్రింట్ వచ్చేసి మధ్యలో పడింది. చూడండి, బ్లౌజ్ కూడా ఎంత బాగుందో. నేను బ్లౌజ్ ఇది వైట్ అనుకొని పక్కకు దోస్తాను, కానీ సేమ్ మన కింద బార్డర్ ఏ కలర్ ఇచ్చారో అదే ఇచ్చారు హ్యాపీగా. మీకు ఒక్కసారి అది కూడా చెక్ చేస్తాను, మీకు నచ్చితేనే తీసుకోండి. ఇదంతా రాలేదండి, ఎక్కడ మధ్యలో చూడు లక్ష్మి, ఇక్కడ ఉందా, ఇక్కడ కొంచెము ప్రింట్ పడింది అనమాట. ఇక్కడ ప్రింట్, ఇక్కడ కొంచెం, ఇక్కడ. ఓకే, అంతకు మించి ఎక్కడ మిస్టేక్ ఏమీ లేదు మీకు. ఇది కూడా మనకి పళ్ళు సైడేనండి, వెళ్ళిపోతుంది, ఇది సెకండ్ స్టెప్లోకి వెళ్ళిపోతుంది. సో మీకు ఒకవేళ నచ్చింది అనుకుంటే సరే కానివ్వండి. మరి అది ఎందుకు ప్రింట్ అలా వచ్చిందో నాకు తెలియదు కాబట్టి మీరు ఒక్కోసారి వస్తుంటాయి కాబట్టి నేను 1250కే ఇస్తాను ఈసారి. ఓకే, ఎందుకంటే నేను చెప్పకుండా అయితే నేను ఇవ్వలేనండి, నాకు చాలా టెన్షన్ అనమాట. ఎవరికైనా ఇప్పుడు మనకి ఒకసారి పార్సిల్లో మిస్ప్రింట్స్ కూడా వస్తుంటాయి కాబట్టి సో మీకు చూపించి ఇచ్చాను అనుకోండి, జెన్యూన్గా మీకు నచ్చితే ఉంచుకుంటారు, లేకపోతే లేదు. ఏముంది, అది బయటకి వేసుకెళ్ళడానికి జస్ట్ మనం ఇలా పిన్ పెట్టుకుంటాం కాబట్టి కనిపించదు, పర్వాలేదు 1250కి వచ్చేసి అనుకుంటే కొంతమంది ఇష్టపడతారు. నేను చెప్ప ఇవ్వాలి కాబట్టి అది నాకు అందుకే అది తీయగానే, ఎందుకంటే పార్సిల్ నేను చూడలేదు, తీయగానే అలా అనిపించింది. కొంచెం వైట్ ప్రింట్, కింద ప్రింట్ పైన వచ్చి పడింది అనమాట. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎవరికైనా కొరియర్స్ రాకపోతే మాత్రం డెఫినెట్లీ నాకు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా అది మీకు రీచ్ అయ్యే వరకు నాదే రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.